ఒకప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాలకు ఆస్మాన్ జమీన్ అంత ఫరక్ ఉంది. అప్పటి సినిమాలల్ల జోకులు గాని, డాన్సులు గాని, డైలాగులు గాని నలుగుట్ల ఇంటోళ్ళతోని కూర్చొని చూడనికి ఏం బాధ ఉండకపోయేది. కానీ ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలు ఉన్నాయి చూడుర్రి, అబ్బబ్బా! ఏది చూసినా బూతు బూతు అనేటట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా గీ సినిమాల రాగం ఎత్తుకుంది ఏంది ఈ పిల్ల అనుకుంటుర్రా? ఎందుకంటే మనుషుల ప్రభావం సినిమాల మీద ఉంటుందో ఉండదో తెలియదు కానీ సినిమాల ప్రభావం మాత్రం మనుషుల మీద పక్కా ఉంటుంది. ఇక ఇప్పటి పోరలైతే సినిమాలలో ఉండేదే నిజమని గుడ్డిగా నమ్మేస్తుర్రంటే చూడుర్రిగా సినిమాలను ఎంత ఫాలో అవుతుర్రో. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల వల్ల ఎంత నష్టం అవుతుందో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్తాడట. షాల్ చేయురి సార్. పాత రోజులు కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరిని విలన్ అంతమయ్యేవాడు, లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సేపలు చేరిపోయి వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు. చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లను, దేశద్రోహులను, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించే వాళ్ళను మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. గది సంగతి. స్మగ్లర్లను, దేశద్రోహులను, సమాజంలో ఉన్న తప్పుడు మనుషుల గురించి అలా కథలను సినిమాలలో హీరో లెక్క పెట్టి చూపిస్తుర్రు. అది మంచి పద్ధతి కాదు. మీరు ఇట్లా పిచ్చి సినిమాలు తీస్తే జనాలు వాళ్ళనే నిజంగా హీరోలు అనుకొని కొందరు అసొంటి అలవాట్లే నేర్చుకుంటారు. మీరు అట్లా సినిమాలు తీస్తే ఇప్పటి జనరేషన్ వాళ్ళకు గొప్ప గొప్పల గురించి ఎప్పుడు తెలుస్తుంది? అందుకే ఏదైనా సినిమా తీసేటప్పుడు దాని ప్రభావం ఎంత ఉంటుంది, దానివల్ల ఏమైనా మంచి నేర్చుకున్నామా లేదా అన్నట్టు ఆలోచన చేయుర్రి. ఎందరో గొప్పోళ్ళు మంచి పనులు చేసి చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి తీయుర్రి, మంచిగా ఉంటుంది అనుకుంటా గిట్లనే ఓ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చిండు సినిమాళ్ళు అందరికీ. జనాలు కూడా సినిమా లెక్క చూస్తే మంచిది, అంతేగాని వీటిని చూసుకుంటా అడ్డమైన అలవాట్లు నేర్చుకోకపోతే చాలా మంచిదని చెప్తుర్రు ఈ ముచ్చటిన్న పెద్ద మనుషులు. ప్రజానాయకుడు అంటే చేతులు ఊపుకుంటా, పూలదండలు మెడలేసుకొని, దండాలు పెట్టుకుంటూ వచ్చి మైకు పట్టి మాట్లాడేటోడు కాదు. ఆ జనాల కష్టాన్ని అర్థం చేసుకున్నాడు, వాళ్ళల్లో ఒక తీరుగా బతికేటోడు. ప్రజల ఆపదలుంటే తనకే ఆ కష్టం వచ్చిందన్నట్టు ఫీల్ అయ్యేటోడు. అసొంటి నాయకుడే అస్సలైన లీడర్. అంతేగాని ఫ్లెక్సీలల్లా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టించుకొని జేజేలు కొట్టించుకున్నాడు కాదు. ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే, ఇగో ఇక్కడ ఒక లీడరు ప్రజలకు కష్టం వస్తే తను ఎట్లా ఎక్కేడుస్తున్నాడంటే, ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు చూసిండ్రా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏడుస్తుంటే కన్నీళ్ళు ఎట్లా ఆగుకుంటూ వస్తున్నాయో. కళ్ళు ఎంత దుడుచుకున్నా దుఃఖం ఆగుతలేదు. మూతి ముక్కు దుడుచుకునే తువాల తడిచినట్టే ఉన్నది. పక్కకున్న కార్యకర్తలు జేజేలు కొడుతుంటే ఇంకింత ఎక్కువ వస్తున్నదే ఏడుపు. ఇంతగానం ఎందుకు ఏడుస్తున్నాడు? మాజీ మంత్రికి ఏదన్నా కష్టం వచ్చిందా అనుకునేరు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ఉన్న చిన్న గారకుంట తండ, గాజుల మల్కాపురం ఇంకా కొన్ని ఊర్ల రైతుల పొలాలకు నీళ్ళు వస్తలేవట. ఆశ కొద్దేసుకున్న పంటలు ఎండిపోతున్నాయట. ఆ ముచ్చటే సర్కార్కు చెప్పి రైతులను ఆదుకోవాలి అనేందుకు మీడియాతో మాట్లాడుతున్నాడు. రైతులు ఎంత గోసపడుతున్నారో చెప్పుతుంటే జగదీష్ రెడ్డికి దుఃఖం ఆగలేదు. అయ్యో నా ప్రజలు చూడుండ్రి పడరాని పాటలు పడుతున్నారు అనేది మనసుల మెదిలి అన్నదాతల గోసలు యాదికొచ్చి గొల్లు నేడ్చిండట. పచ్చటి పైర్లు పెరగాల్సిన పొలాలు ఎండిపోతున్నందుకు ఏడుపు ఆగనట్టున్నది. ఎక్కెక్కి ఏడ్చిండు. ఇగో గిసొంటి లీడర్ ఉంటే ప్రజలకు కష్టాలు వస్తాయా? జనాన్ని కంటికి రెప్పతీరుగా చూసుకునే లీడర్లు ఈ కాలంలో ఎవరన్నున్నారా? గిట్లుండాలే లీడర్ అంటే, గిట్లుండాలే జనం మేలుగోరే నాయకుడు అంటే. దేశంలో ఉన్న నాయకులు జగదీష్ రెడ్డి తీరుగా పనిచేస్తే అన్నదాతలకు కన్నీరు వస్తుందా? ఆత్మహత్యలుంటాయా? అస్సలుండయి అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. మరి నీళ్ళు ఎందుకు ఇస్తలేదో, సర్కార్ జనాలని ఎందుకు ఇంత గోస పెట్టుకుంటున్నదో తెలుస్తలేదు కానీ పంట భూములు నెర్రలు పెట్టి ఎండిపోతున్నాయి. నీళ్ళు ఇయ్యుండ్రి సార్లు అని చేతులెత్తి అడుగుతున్నారు రైతన్నలంతా.